మేడం బెట్టింగ్స్ ఆడి ఒక అబ్బాయి ఇంట్లో నుంచి పారిపోయాడు మేడం. సో ఈ అప్పులలో వచ్చి ఇంట్లో వాళ్ళని వేధిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? సి బెట్టింగ్ ఆడడం తప్పు, డెఫినెట్లీ నేను కూడా అబ్జెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఎవరి దగ్గర నుంచి అయితే అప్పులు తీసుకున్నారో ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇచ్చుండరు డెఫినెట్గా. ఆ వ్యక్తి చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళని వేధించడం కరెక్ట్ కాదు. లెట్ అస్ సే ఇన్ అన్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మీరే ఉన్నారు అలెక్స్, ఓకే, మీరు ఎవరైనా కొట్టారు, గ్రీవియస్ హర్ట్ చేశారు, వాళ్ళకి మీరు కొట్టడం వల్ల ఈ చెవు వినికిడి అనేది పోయింది పూర్తిగా, ఓకే, దానికి మీ ఫాదర్ని తీసుకెళ్లి జైల్లో పెట్టలేరు కదా. మీరు చేసిన తప్పుకి మీరు బాధ్యులు, అంతేగాని మీ తల్లిదండ్రుల్ని వేధించడం ఎంతవరకు కరెక్ట్? సేమ్ అదే వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి మీ ఫాదర్ని మీ అబ్బాయికి అప్పిచ్చానండి, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవ్వాలి అని అంటే నన్ను అడిగి ఇచ్చావమ్మా అని అంటారు ఆయన. వెళ్ళి నా కొడుకుని అడుగుతల్లి, ఇస్తే తీసుకో అని అంటారు. లేదు మీ దగ్గర నోట్స్ చెక్స్ ఉంటే బౌన్స్ చేయండి, లీగల్గా వెళ్ళండి, అంతేగాని సంబంధం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెరాస్ చేస్తే మీ డబ్బు రాదు.